ఈ రూపాంతరము అనేటటువంటిది, ఈ రూపాంతర కొండ మీదకి యేసు ప్రభువారు వీళ్ళ ముగ్గురిని పైకి తీసుకుని వెళ్ళారండి. కాబట్టి ఆయనతో గడిపేటటువంటి మనము, ఆయన మహిమను చూడాలి అనేటటువంటి ఆశ కలిగి ఉన్నటువంటి మనము ఈ లోకము నుండి మనం వేరై ప్రక్కకు రావాలి. ఈ లోకపు స్థితి నుండి నీవు ఒక ఉన్నతమైన స్థితిలోకి నీవు వెళ్ళాలి. యేసు ప్రభు వారు ప్రకాశిస్తున్నారు అంటే పైపైన మనం పౌడర్ వేసుకుంటే వచ్చే ప్రకాశం కాదండి, మనమేదో మేకప్ వేసుకుంటే వచ్చే ప్రకాశం కాదండి. అది అంతరంగములో నుండి ఆయనే ప్రకాశమానమైనటువంటి దేవుడు, ఆయనే వెలుగై ఉన్నటువంటి దేవుడు. ఆయన ఈ చీకటి లోకంలోనికి వచ్చాడు ఈ లోకాన్ని వెలిగించటానికి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మనము కూడా ఆ విధముగా వెలుగుగా మారాలి అంటే, ఆయన మహిమను మనం చూడాలి అంటే, మన వస్త్రములు దగదగ మెరవాలి అంటే ఆయన దగ్గరకు మనము వెళ్ళాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకే మనం ఏం చేయాలి అంటే భూ సంబంధమైన వాటిని మనము విడిచిపెట్టాలి. భూ సంబంధమైన వాటికి మనము దూరము వెళ్ళాలి. హల్లెలూయా. భూ సంబంధమైన వాటివి అవన్నీ కూడా మన చుట్టూ తిరుగుతూనే ఉంటాయండి. ఎందుకంటే లోకంలోనే మనం బ్రతుకుతున్నాం. కాబట్టి ఆ భూ సంబంధమైన మనసు, భూ సంబంధమైన ఆశలు ఇవన్నీ కూడా మన చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. కానీ మనం ఏం చేయాలి? వాటికి దూరంగా వెళ్ళాలి. హల్లెలూయా.